నమస్తే. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్యలో కల్వకుంట్ల కవిత రాసినటువంటి లేఖపైనే డిస్కషన్ అవుతా ఉన్నది. అసలు కవిత రాసినటువంటి లెటర్ ఫేక్ లెటరా, లేకపోతే అది ఒరిజినల్ లెటరా, అసలు ఎందుకు రాయాల్సినటువంటి అవసరం వచ్చింది? సో వీటన్నిటి పట్ల ఏమై ఉంటుంది? వీటన్నిటి పట్ల ఒకవేళ కవిత ఏమైనా కొత్త పార్టీ పెట్టేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే తండ్రిని బెదిరించడం కోసమో, లేకపోతే తన అన్నను బెదిరించడం కోసం ఏమైనా రాసి ఉంటుంది అన్నటువంటి అన్ని అంశాలని ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చెనగాని దయాకర్ గారితో. అన్న నమస్తే. నమస్తే. ముఖ్యంగా కల్వకుంట్ల కవిత రాసినటువంటి లేఖ ద్వారా మీకు అర్థమవుతున్నటువంటి అంశం ఏంటిది? నిజంగా ఏమైనా కొత్త పార్టీ పెట్టేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే ఏమైనా తండ్రిని బెదిరించడం కోసం ఏమైనా అటువంటి ప్రయత్నం చేసిందని అనుకోవచ్చా? కల్వకుంట్ల కుటుంబంలో ఒక రాజకీయ సంక్షోభం ఏర్పడింది, ఆధిపత్య పోరు కూడా ఏర్పడింది. అయ్య మధ్య, కొడుకుల మధ్య, కూతురు అల్లుడు మధ్య ఒక తీవ్రమైన విభేదాలు తారస్థాయికి చేరినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. ప్రధానంగా మొన్న ఏప్రిల్ 25వ తారీఖు 25 సంవత్సరాల రజోత్సవాలు జరిగిన కాంచి మరి ఇంకా ఆ కుటుంబంలో తీవ్రమైన భేదాభిప్రాయాలు బయటపడుతూనే ఉన్నాయి. మనం పెట్టింది కాదు, వాళ్ళ దాంట్లో వాళ్ళే తన్నుకొని పోయే పరిస్థితి మనకు కనపడుతుంది. ప్రధానంగా కవిత అంశం ఏంటంటే, కవిత అయ్యకు చెప్పకుండా సారా కేసు చేసి లిక్కర్ వ్యాపారం చేసి జైలుకు పోయి అనేక విధాలుగా అయ్య ప్రతిష్టకు భంగం కలిగించిందని ఒక తీవ్రమైన ఆరోపణలతోని జైళ్ళకు పోయి రావడంతో కవితకు అక్కడ ఒక ప్రియాటి తగ్గడంతో అన్నకు ప్రియాటి పెరుగుతుందని చెల్లెకు దూరం పెట్టాలనేది అన్న మధ్యలో ఒకటి. దీంతోడు బావమర్దుల మధ్య ఒక ఆధిపత్య పోరు. బావని బతిలాడుకునే పనిలో బామ్మర్ది కేటీఆర్ ఉన్నాడు, కూతుర్ని బతిలాడే పనిలో అయ్య ఉన్నాడు. వీళ్ళ కుటుంబంలో ఎట్లయిపోయిందంటే ఒక ఆధిపత్య పోరు అయిపోయింది. అయ్యకు ప్రియారిటీ ఇస్తే నేను ఉండనని ఇవాళ నిన్న వచ్చినటువంటి ఈరోజు ఆమె లేఖ ఇచ్చినట్టు దాదాపు 25 ఏప్రిల్ 25 అంటే ఇవాళ 23వ తారీఖు, దాదాపు నెల రోజులకు పైగా. మరి ఇవాళ ఎందుకు గుర్తొచ్చిందో, ఆమె ఎందుకు కలలు కనదో, ఎందుకు లేఖ రాసిందో అనేది వేరే విషయం. కానీ మొదటికైతే కుర్తిలబడ్డ ఎలకలాగానైతే కవిత పరిస్థితి అయిపోయింది రాజకీయంగా. ఒకప్పుడు ఒక వెలిగి చందాలు దందాలు చేసి సినిమా వాళ్ళని బెదిరించి తన బతుకమ్మ ఆటలు పాటలు చేసినటువంటి కవితమ్మకు సారా కేసు మెడకు చుట్టుకోవడంతో పార్టీలో కూడా ఒక ఉనికికే ప్రమాదం అయిపోయింది. అసలు ఒకవైపు బావ, ఒకవైపు అన్న మధ్యలో ఒక ఆడకత్తెరలు ఏమంటారు కదా జనల, అట్లా లాగా అయిపోయి కుర్తిలో పడ్డ ఎలగలాగా అయిపోయి తన రాజకీయ భవిష్యత్తు తేల్చుకోలేని పరిస్థితిలో అయ్య మీద ఒక బెదిరింపు లేఖలాగానే అనిపిస్తూ ఉంది. ఆమె ఒకవేళ పార్టీ పెట్టినట్టయితే ఏ విధంగా ఆమెకు సహకరించేటువంటి అవకాశం ఉంటుందా? పార్టీ పెట్టే స్థాయి ఆమెకి ఇంకా రాలేదు. తెలంగాణలో ఇంకొక ప్రాంతీయ పార్టీకి కానీ ఇంకో దానికి ఇక్కడ స్కోప్ లేదు. తెలంగాణ స్లోగన్ మీద టీఆర్ఎస్ పార్టీ వచ్చింది తప్ప ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీకే ఆ స్కోప్ తప్ప ఇంకో పార్టీ ఇక్కడ పెట్టే పరిస్థితి ఉండదు, ఇంకో నమ్మే పరిస్థితి లేదు. మరీ కల్వకుంట్ల కవితను ఇంకా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు. జాగృతి ఉన్నది, జాగృతి దిక్కు తప్ప ఇంకోటి లేదు. కవిత క్రెడిబిలిటీ పోయింది. ఇవాళ కల్వకుంట్ల కుటుంబాన్ని మీరు తెలంగాణలో మొత్తం చూస్తే ఎవడు యోధుల్లాగా పెద్ద ఉద్యమకారులాగా ఎవరు చూడట్లే. తెలంగాణ దొంగలు నాయన వీళ్ళు 10 ఏళ్ల పాటు తెలంగాణ సంపదను దోచుకున్నారు. ఒకవైపు కాళేశ్వరం, ఒకవైపు లిక్కరు, రకరకాలుగా మొత్తం కూడా ఎటు చూసినా కూడా కథనాలు వీళ్ళ వైపే కనపడుతున్నాయి. కాబట్టి ఇవాళ పాలు తాగే పసిపిల్లవాడు కూడా వీళ్ళ అవినీతి తెలిసిపోయింది. ఇవాళ ఒకవైపు డైవర్షన్ పాలిటిక్స్ కూడా ఒకవైపు నడుస్తుంది. ఇవాళ కాళేశ్వరం మీద టీసీ కోర్స్ కమిషన్ హాజరు కావాలనే వారికి లేఖ బయటకు వస్తుంది. ఇంకోటి రాగానే ఇవన్నీ ఒక డ్రామా రాజకీయాలు అయిపోయినాయి. వీళ్ళు అసలు ఈ డ్రామా తెలంగాణ రాజకీయాలు చేసే బదులు సురభి నాటకాలు చేస్తే ఇంకా అద్భుతంగా పండించే వాళ్ళే అనిపిస్తుంది ఒక్కొక్కసారి. వీళ్ళు సురభి నాటకాన్ని మించిపోయినటువంటి మా డ్రామా ఆర్టిస్టులు వీళ్ళు. తెలంగాణ మొత్తం మీద ఉద్యమం మీద వీళ్ళు మొత్తం కూడా ఎన్ని డ్రామాలు చేసారో, ఎంత దోసుకున్నారో 10 ఏళ్ల పాటు అనేది ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి ఈ కవిత లేఖ అంశం మనం ఎవరు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. బీజేపీ బీఆర్ఎస్ అనేది ఇవాళ కవిత ఈరోజు చెప్పిందేమో, కానీ 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేది మనం అనేక వేదికల మీద చెప్పినాం, బహిరంగ సభలో చెప్పినాం, ఎన్నికలలో చెప్పినాం, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రుజువైంది. వీళ్ళిద్దరు వేరు కాదు, వీళ్ళిద్దరు రాజకీయ తోడు దొంగలు అనేది మనం ఎజ్జను. వీళ్ళు చీకట్లో చేయలేపుకొని బయటకు వచ్చారు. వీళ్ళు చీకటి ఒప్పందాలు భాగమే ఇలా పాలిటిక్స్ నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఆమె ఒక అంశాన్ని మెన్షన్ చేసింది. ఆమె ఏది రజతోత్సవ సభలో
సో కాంగ్రెస్ పార్టీని విమర్శించడం బాగానే ఉంది కానీ బీజేపీ పార్టీ పైన ఒక 4 మాటలు అంటే కూడా బాగుండు కావచ్చు అన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. సో ఎందుకని ఆమె ఆ విధమైనటువంటి వర్డ్స్ యూజ్ చేసింది అనుకోవచ్చు? ఇప్పుడు బీజేపీ పార్టీలో కేసీఆర్ తలకాయ ఉంది, కవిత తలకాయలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ వీళ్ళు ఒక ఆయువు పట్టుని బీఆర్ఎస్ నాయకత్వ ఆయువు పట్టుని మొత్తం కూడా కల్వకుంట్ల ఆయువు పట్టుని బీజేపీ నాయకుల చేతులు అమిత్ షా మోడీ చేతిలో పట్టుకొని వీళ్ళు ఆటాడిస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటప్పుడు ఈ ఒక రాజకీయ ఒప్పందం మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నువ్వు డమ్మిని పెట్టు, నేను ఇక్కడ పెడతా, నువ్వు ఊరికేనే పెట్టు అనేది ఒక ఒక డబ్ల్యూడబ్ల్యూఎఫ్ డూప్ ఫైటింగ్ జరిగింది. ఆ డూప్ ఫైటింగ్లో బీఆర్ఎస్ అటర్ ఫ్లాప్ అయింది, డిపాజిట్ కూడా దక్కని పరిస్థితి. కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ మధ్యలో ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఫైట్ అన్నట్టు, ఊకనే వాడు ఇట్లా చేయి పెడితే వాడు అవతలోడు పడతాడు, ఆడ ఏం ఉండదు. ఇవన్నీ ఒక డ్రామా పాలిటిక్స్. నువ్వు కొట్టురా నేను కింద పడతాను ఎట్లా ఇప్పుడు వాళ్ళది ఒక డూప్ ఫైట్ లాగా ఉంది. కాబట్టి ఆ డూప్ ఫైట్ తేట అయిపోయింది. కాబట్టి బీజేపీని విమర్శించలేడు, రాజకీయ కారణాలు ఉన్నాయి. కాబట్టి కవితకు బాధ ఉండొచ్చు కానీ కేసీఆర్కి బాధ లేదు. సో అంటే ముఖ్యంగా కవితని బీజేపీ పార్టీ ఇరుకునబెట్టేటువంటి ప్రయత్నం చేసింది. ఆ లిక్కర్ స్కామ్లో జైలుకు పంపడానికి ప్రధానమైనటువంటి కారణం బీజేపీ. కాబట్టి బీజేపీని వాళ్ళ నాయన విమర్శించలేదు అన్నటువంటి అభిప్రాయం బాగా పట్టుకుందని చెప్పేసి అనుకోవచ్చా? బీజేపీ పార్టీ పైన ఆమెకు బాగా కోపంతో ఆ విధమైనటువంటి రాతలు రాసిందని అనుకోవచ్చా? ఇప్పుడు జైల్లో పెట్టిరనే బాధ ఉండొచ్చు. జైలుకి వెళ్ళినప్పుడు మా అయ్యబోయి ఢిల్లీలో వచ్చి మోడీను అమిత్ షాను కలిసి ఇంకా తొందరగా నన్ను బయటికి తీసుకురాలేదనే బాధ ఉండొచ్చు. నా కోసం నా భర్తనే పోరాడింది తప్ప మా అయ్య పోరాడలేదు, మా అన్న పోరాడలేదు అనే బాధ ఉండొచ్చు. అనేక రకాలుగా అంతర్గత ఆవేదన ఉండొచ్చు ఆమెకు, దాంట్లో తప్పు లేదు. కాబట్టి ఏదేమైనా కూడా కవిత భవిష్యత్తుకు ఒక ఉనికికే ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితుల్లో అయ్యని బెదిరించడానికా, లేకపోతే రాజీ చేసుకోవడానికా, లేకపోతే ఆమె పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంటా, ఇంకేదో రకరకాల వైరం కావచ్చు. ఏదో ఒక ముసలం అయితే ఒక తీవ్ర స్థాయిలో ఉంది. ఒకటి కొడుకుని హీరోయిన్ చేస్తున్నావు, నేను కాదా, పార్టీకి కొడుకుని సుప్రీం చేసే స్థాయిలో కేసీఆర్ ఉన్నాడు. మరి నా పరిస్థితి ఏందనే దశలో కవిత ఉంది. అసలు మొదటి నుంచి నేను పేరగాని చెప్పులు లేని కాంచి నియమటే ఉన్న మావయ్య అనే పరిస్థితిలో హరీష్ రావు ఉన్నాడు. ఇలా మధ్యలో అంతా తారస్థాయిందంటే అందరికీ వాటాదారులు ఉన్నారు. 4 పార్ట్నర్షిప్లు. దీనికి మేనేజ్మెంట్ డైరెక్టర్ ఎండి మొత్తం కూడా కేసీఆర్ ఉన్నాడు. వీళ్ళంతా డైరెక్టర్లు ఉన్నారు. నెక్స్ట్ కేటీఆర్ ఎండి దానికి అయితే మా పరిస్థితి నా పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. కాబట్టి మెజారిటీ ఒకళ్ళ కేటీఆర్ చేతిలోకి పోతే మాత్రం కవితకు వాళ్ళ బావకు ఆ ప్రియారిటీ ఉండదు. కాబట్టి ఈ స్థాయిలో రాజకీయ ఎవరికి వాళ్ళే లీకులు ఇచ్చుకునే పరిస్థితి ఉంది. అసలు లేఖను ఎవరు బయట పెట్టారు అనే విషయాన్ని కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. దీన్ని బట్టి చూస్తే కవిత అయ్యకిచ్చే కవితనే బయట పెట్టుకుంది అనేది కూడా మనకు అర్థమవుతా ఉంది. అంటే రకరకాల వీళ్ళ దాంట్లో వీళ్ళే ముసలం స్టార్ట్ అవుతుంది. ఒకవైపు హరీష్ రావుకు కేటీఆర్ మధ్యలో బతిలాడుకునే పనిలో పడ్డాడు. ఇవాళ బావ దగ్గరికి వచ్చి బావాని బతిలాడుకునే పనులు, అంటే రకరకాల పాలిటిక్స్ అవుతున్నాయి వీళ్ళకి. ఇప్పుడు తెలంగాణ ప్రజల మీద సమస్యలపై ఏం లేదు, ఎవరి ఉనికి పనిలో వాళ్ళు ఉన్నారు. పైకా మేకపోతు గాంభీర్యం కోసం అప్పుడప్పుడు ప్రెస్ మీట్లకు వచ్చి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రిని ఏదో తిట్టి ఏదో లైవ్లలో కనపడడానికి ప్రయత్నం జరుగుతారు తప్ప వీళ్ళ డ్రామా రాజకీయాలు తెలంగాణ తేలిపోయింది. ఈ డ్రామా రాజకీయాలతోని తెలంగాణ అభివృద్ధి అనేది కుంటపడిపోయిందని తెలిసిపోయింది. కాబట్టి తెలంగాణ ప్రజలు, నికార్సమైనటువంటి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ చేతిలో పెట్టిరు కాబట్టి వాళ్ళ తెలంగాణ పునర్నిర్మాణం లేకపోతే ఇవాళ మొత్తం కూడా అంధకారం అయ్యే పరిస్థితి ఉండేది. తెలంగాణ అధోగత పాలైపోయేది. జడ్జీలను బ్లాక్మెయిల్ చేసి, లేకపోతే వ్యాపార సంస్థలను బ్లాక్మెయిల్ చేసి, ఫోన్ ట్యాపింగ్ చేసి తెలంగాణ ఉన్నటువంటి గీముల్ని మొత్తం తెలంగాణ వల్లకాడయ్యే పరిస్థితి కనపడతా ఉంది. యూత్ అసలు అన్ఎంప్లాయ్మెంట్, ఆత్మహత్యలు, ఇవన్నీ రకరకాల ఇష్యూస్. తెలంగాణ మొత్తం కూడా ప్రజలు తెలివైన వాళ్ళు కాబట్టి, చరిత్ర నిర్మాతలు కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు. కాబట్టి ఈ డ్రామా రాజకీయాలు, ఈ కల్వకుంట్ల కవిత కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు, వీళ్ళందరి భావజాలం ఒకటే. పైకి అట్లా కొట్టుకున్నా వీళ్ళందరూ ఒకటిగానే ఉంటారు. ప్రజల్ని పిచ్చోళ్ళని చేయడానికి వీళ్ళు ఏదో డ్రామాలు చేసి నువ్వు గిచ్చితే నువ్వు గిల్లు అన్నట్లాగా వ్యవహరిస్తారు తప్ప ఈ నలుగురిని ఎవరు కూడా తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. వీళ్ళ వల్ల కూడా మనకు తెలంగాణ సమాజానికి ఒరిగింది కూడా ఏం లేదు. కాబట్టి వాళ్ళ మధ్య రాజకీయ ఆధిపత్య పోరుంది వాళ్ళ కుటుంబంలో. ఆర్థిక ఉన్నటువంటి దోచుకున్నటువంటి సంపదన విషయంలో నీ వాటా నా వాటా కూడా కొన్ని తేలాల్సినటువంటి దాంట్లో వాళ్ళ కుమ్ములాటలు జరుగుతున్నాయి. కాబట్టి ఏది ఏమైనా కూడా తెలంగాణకు పట్టినటువంటి దరిద్రం వాళ్ళు, పట్టినటువంటి శని తప్ప
వాళ్ళు గుడ్డగాల్చి కాంగ్రెస్ పార్టీ పైన ప్రభుత్వం పైన ఏదో చేస్తూ ఉన్నారు, కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ ఉన్నటువంటి దొంగల్ని పట్టించుకునే పనిలో కాంగ్రెస్ పార్టీ లేదు. ఇవాళ ప్రజల్ని పట్టించుకునే పనిలో నిరంతరం ప్రభుత్వం బిజీగా ఉంది. క్షణం తీరిక లేకుండా ముఖ్యమంత్రి గారు మంత్రులు తిరుగుతున్నారు. వీళ్ళ గురించి ఆలోచించే పనిలో మేము లేము. ప్రజలకు మేము జవాబుదారీగా ప్రజలకు ఎట్లా డెవలప్మెంట్ చేయాలి, ఎట్లా ఉద్యోగాలు ఇవ్వాలి, రైతన్నలు, మహిళలు, కార్మికులు, కర్షకుల జీవితాల్లో ఎట్లా వెలుగులు నింపాలి, మళ్ళీ ఒక 10 ఏళ్ళు మనం తెలంగాణను ఎట్లా ఉన్నటువంటి ప్రపంచంలో ముఖ చిత్రంలో తెలంగాణను వెలుగులు ఎట్లా చూడాలనే ఆలోచనలో మేమున్నాం. కాబట్టి ఈ దొంగల్ని పట్టించుకునే పనిలే ఉన్నారు. వాళ్ళు తీసుకున్నటువంటి గోతులు వాళ్ళే పడతారు. వాళ్ళు చేసినటువంటి తప్పిదాలు, అక్రమాలు, అవినీతి వాళ్ళ మెడకి చుట్టుకుంటున్నాయి తప్ప వాళ్ళ చట్టం నుంచి వాళ్ళు బయటికి వెళ్ళలేరు. చట్టంలోనే ఖచ్చితంగా శిక్షించబడుతుంది. ఒక పక్కన ఆమె పార్టీ పెడుతుందా లేకపోతే పార్టీ మారుతుందో తెలియనటువంటి పరిస్థితి. ఒకవేళ లేఖ నిజమైనట్టయితే ఆమె పార్టీ పెట్టాలా లేకపోతే పార్టీ ఏమైనా మారాలా. సో ఆ పార్టీలో ఇమడలేనటువంటి పరిస్థితికి ఆమె వచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఒకవేళ ఆప్షన్లోకి కాంగ్రెస్ పార్టీలో చేరాలన్నటువంటి ఆ అంశం పైన ఒకవేళ కనుక కల్వకుంట్ల కవిత నిర్ణయం తీసుకుంటే మీ కాంగ్రెస్ పార్టీలకు ఆమె ఏమైనా ఆహ్వానిస్తారా? ఇప్పుడు వాళ్ళు ఆలోచించుకుంటారు. తండ్రిని బ్లాక్మెయిల్ చేసే పనిలో వాళ్ళు ఉన్నారు తప్ప కల్వకుంట్ల కుటుంబం ఒక పార్టీ పెట్టి కవిత పార్టీ పెడితే ప్రజలు ఏదో ఊరికొస్తారని ఆ క్రెడిబిలిటీ వాళ్ళకు లేదు. సో పార్టీ పెట్టాల్సినటువంటి అవసరం లేకుండా కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మీరు ఆహ్వానిస్తారా? అది పార్టీ ఆలోచన చేస్తుంది, మనం చేసుడు కాదు. వాళ్ళకి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ముఖం లేదు. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అంత ముఖం లేదు. వాళ్ళు ఈ దొంగలకు కాంగ్రెస్ పార్టీలో స్థానం ఉండదు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఒక మహిళగా ఉండి తన స్థాయిని దిగదార్చుకొని సారా కేసులో పోయి తెలంగాణ సంపదను దోచుకున్నటువంటి దొంగలకు ప్రజలు ఎప్పుడు కూడా వాళ్ళకు స్థానం ఉండదు, ప్రజల హృదయాల్లో స్థానం ఉండదు. వాళ్ళు ప్రజలకు మొదటగా క్షమాపణ చెప్పాలి. ఇవాళ ప్రజలకు చేసినటువంటి అరాచకాలపైన, ప్రజలకు చేసిన నిర్బంధాలపైన 10 ఏళ్ల పాలన దాని మీద ఫస్ట్ వాళ్ళు కల్వకుంట్ల కుటుంబం ఒక ఆత్మ విమర్శన చేసుకొని మేము తప్పు చేసినాం అనేది ప్రజలకు ఫస్ట్ మొదటగా తెలియజేసినప్పుడు ప్రజలు ఏమన్నా ఆలోచిస్తారేమో, కానీ ప్రజలకులో తీవ్రమైన వ్యతిరేకత వాళ్ళ పైన ఉన్నది. కాబట్టి ప్రజల్లో వాళ్ళకు అభిమానం లేకనే ఆదరణ కోల్పోయారు కాబట్టి వాళ్ళు మల్లగులాలు పడే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఏది ఏమైనా కవిత భవిష్యత్తు కుడితిలో పడ్డ ఎలకైంది కాబట్టి, ప్రశ్నార్థకమైంది కాబట్టి ఈ లేఖలు, బెదిరింపులు, ఈ బ్లాక్మెయిల్ లాగా వాళ్ళ మీద చూపిస్తుంది తప్ప దానికి ప్రజలకు ఒరిగేది లేదు, పోయేది లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి కవిత రాసినటువంటి ఆ లేఖ ద్వారా కేవలం తండ్రిని బెదిరించడం కోసం మాత్రమే రాసినటువంటి ఆ లేఖగా చూసుకోవచ్చు తప్పించి తను ఏదో బయటకు వచ్చి పార్టీ పెట్టినంత మాత్రాన తనను దేకేటువంటి పరిస్థితి కూడా ఎక్కడ కూడా ఉండదు. మరొక పక్కన కాంగ్రెస్ పార్టీలోకి తను వచ్చినా కానీ ఎక్కడ కూడా అవకాశం కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి అవకాశం లేదు. సారదందా చేసినటువంటి వ్యక్తికి మా పార్టీలో స్థానమే లేదన్నటువంటి అంశాన్ని చెనగాని దయాకర్ గారు అయితే చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తొలి.